ఎక్స్పర్ట్స్ అడ్వైజరీ కమిటీ వేసినామో వాళ్ళు 3 రోజుల క్రితం నివేదిక ఇచ్చిండ్రు. ఈ నివేదికను మంత్రివర్గంలో చర్చించి రాబోయే శాసనసభలో ప్రవేశపెట్టి ప్రజలకు పూర్తి వివరాలను అందజేస్తాము. ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ను జస్ట్ లైక్ దట్ రోడ్డు మీద పెట్టడానికి వీల్లేదు. ఫస్ట్ మంత్రివర్గానికి చెప్పాలి, మేము అది బాధ్యత. మంత్రివర్గంలో చర్చించిన తర్వాత శాసనసభకు చెప్తాం. మేము శాసనసభకు జవాబుదారీతనము. ఏ ఏ ఏ లెక్కల ప్రకారం కూడా ముస్లింల లెక్కలన్నీ, హిందువుల లెక్కలన్నీ, ఇతర సామాజిక వర్గాల లెక్కలన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. ఈరోజు ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు. కొద్దిమంది రాజకీయ పార్టీ నాయకులకు మాత్రమే బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలనుకునేటోళ్ళు మాత్రమే ఇట్లాంటి అనుమానాలు లేవనెత్తుతున్నారు. మళ్ళీ వానాకాల సమావేశాలు, శాసనసభ సమావేశాలు పెడతాం. మీ పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది. మీరు సభలో చర్చించండి, ప్రశ్నించండి, వివరాలు అడగండి. మేము శాసనసభకు జవాబుదారీతనంగా పనిచేస్తాము. వీధి సమావేశాలలో మాట్లాడే ప్రతి మాటకు మేము జవాబు ఇవ్వలేము. భారతీయ జనతా పార్టీకి, బీఆర్ఎస్కు శాసనసభలో ప్రాతినిధ్యం ఉంది. వాళ్ళంతా సభలో వచ్చి వాళ్ళు మాట్లాడవచ్చు, వాళ్ళు అడగవచ్చు, వాళ్ళు అడిగిన వివరాలు ఇస్తాం. పర్సనల్ డేటా ఇవ్వడానికి వీల్లేదు. డేటా ప్రైవసీ యాక్ట్ ప్రకారం వ్యక్తుల యొక్క వ్యక్తిగత వివరాల గోప్యత రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుంది. ఇవ్వవలసిన సమాచారాన్ని మొత్తం సభలో ప్రవేశపెట్టినాం. డేటా మొత్తం అఫీషియల్గా ఉన్నది, వాళ్ళకి యాక్సెస్ ఇస్తామని చెప్పినాము. పబ్లిక్ డొమైన్లో పెట్టేటప్పుడు మిగతా న్యాయపరమైన చిక్కులను కూడా చర్చించుకొని ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎనాలిసిస్ చేసి ఇచ్చిండ్రు వాళ్ళు. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ కమిటీని అందుకే వేసినాం. కంప్లీట్ డేటా ఎనాలిసిస్ చేసి ఇప్పుడు నేను ఎలా చెప్పగలిగిన 3.9% దే హ్యావ్ డిక్లేర్డ్ యాజ్ ఏ నో కాస్ట్. మాకు కులమే లేదని 3.9% ఇచ్చిండ్రు. ఇదంతా డేటా ఎనాలిసిస్ చేసినాము. ఇది ఒక్కరోజు కోసం, ఒక్క సంవత్సరం కోసం చేసింది కాదు. అన్నిటినీ రేపు క్యాబినెట్లో చర్చించిన తర్వాత శాసనసభలో ప్రవేశపెడతాము. ఏంది ఎవరు చెప్పిన? ముస్లింలకు అసలు రిజర్వేషనే లేదు. మత ప్రాతిపదికన 0 రిజర్వేషన్. అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. ముస్లిం ప్రాక్టీస్, మతం అనేది నీ ఆచరణ. హిందూ మత సాంప్రదాయాలను పాటించే వాళ్ళు ఉన్నారు, ముస్లిం మత సాంప్రదాయాలను పాటించే వాళ్ళు ఉన్నారు, సిక్కు మత సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు, జైన్ మతాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్ మతాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు. ఎన్నో రకాల మతాలను, సాంప్రదాయాలను పాటించే వాళ్ళు ఉన్నారు. బౌద్ధం కూడా స్వీకరించిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మాకు ప్రాతిపదికనే కాదు, వెనుకబాటుతనమే ప్రాతిపదిక. సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే ఇది. ఎవరు చెప్పారండి? ముస్లిం రిజర్వేషన్ ఎప్పటి నుంచో ఉంది. ఈ గ్రూప్ మాత్రమే 4.8. దట్ ఈస్ నాట్ ఫర్ ముస్లిమ్స్, దట్ ఈస్ ఫర్ బ్యాక్వర్డ్ కాస్ట్. మీ ఇంటర్ప్రిటేషన్లోనే, మీ అనువాదంలోనే తప్పులు ఉన్నాయి. గతంలో ఏబిసిడి ఉండేది, ఇప్పుడు ఈ యాడ్ అయింది. ఏబిసిడిలో దూదేకులు ఎప్పటి నుంచో రిజర్వేషన్ ఉంది, మీకు తెలుసు కదా? తెలుసా మీకు? చాలామంది ఉన్నారు. 1979 నుంచి రిజర్వేషన్లు ఉన్నాయి ముస్లింలకు. చాలా కులాలు ఉన్నాయి. నా దగ్గర పూర్తి డేటా ఉంది. ఏ ఏ ఏ సామాజిక వర్గాలు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయో నేను చదివి వినిపిస్తాను. ఎన్ని కులాలు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయో. అంటే బీజేపీ వాళ్ళు మొండివాదన, తొండివాదన చేయడానికి బయలుదేరారు. మధ్యప్రదేశ్లో 87 కులాలు ఉంటే దీంట్లో దాదాపుగా వీళ్ళకు 38 కులాలు ముస్లింలకు సంబంధించిన ఉపకులాలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు మధ్యప్రదేశ్లో. ఉత్తరప్రదేశ్లో 5 ముస్లిం కులాలు అనుభవిస్తున్నారు. ఫకీర్, మెమెన్, ముస్లిం కాయస్, హజాం, షేక్, సర్వారి. ఈ ముస్లిం కులాలు ఉత్తరప్రదేశ్లో నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహించే రాష్ట్రంలో ఉన్నారు. గుజరాత్లో 28 కులాలు ఉన్నాయి. మొత్తం చదివినిపిస్తామంటే వినిపిస్తా. అదేవిధంగా బీహార్లో ప్రతి దగ్గర, మహారాష్ట్రలో ఈరోజు తొండివాదన చేయడానికి బీజేపీ వాళ్ళు బయలుదేరినరు. మొత్తం రీసెర్చ్ అనాలిసిస్ ఉన్నది నా దగ్గర.
ఇప్పుడు చాలా మంది చాలా చెప్తారు నేను తెలంగాణ మోడల్ పాటించమంటున్నా. ఆయనకు ఎవరికో మధ్యప్రదేశ్ పసంద్ అయిన మీకు చికెన్ బిర్యానీ ఇష్టం ఉంటే ఆ పక్కన ఉన్న ఆయనకు మటన్ బిర్యానీ ఉంటుంది, ఈయనకి ఎగ్ బిర్యానీ ఇష్టం ఉంటుంది. నీకు ఇష్టమైంది అందరు తినాలంటే కుదరదు కదా. తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్, లేటెస్ట్ మోడల్. తెలంగాణ ఈజ్ ద రోల్ మోడల్ ఫర్ ది కంట్రీ. యూ హ్యావ్ టు అడాప్ట్ తెలంగాణ మోడల్. దట్స్ ఆల్. దట్ ఈస్ వాట్ మై అడ్వైస్ టు ప్రైమ్ మినిస్టర్. ఏది అమలు చేయకపోతే చెప్తాం, పార్లమెంట్లో చెప్తాం. అమలు చేయకపోతే వ్యూహం ఉంటుంది కదా. రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలు తీసుకొచ్చిండు మోడీ, అమలు చేయను అన్నాడు. అమలు చేయను అంటే ఏం చేసినాం? బీజేపీ మెడలోంచి అమలు చేపించి రద్దు చేపించి దేశ రైతులకు క్షమాపణ చెప్పించినాం నరేంద్ర మోడీ తోటి. మొదట్లో వాళ్ళు అట్లనే అంటారు, బిగుసుకుంటారు. మేము కులగణన చేయమన్నారు. సుప్రీంకోర్టులో పోయి అఫిడవిట్ ఫైల్ చేసిండ్రు మేము కులగణన చేయము అని. చివరికి ఇప్పుడు కులగణన చేస్తామన్నారు, ఆదేశాలు ఇచ్చిండ్రు. అనడం పారిపోవడం అనేది బీజేపీకి సహజంగా ఉండే లక్షణమే కదా. అన్న ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ పరిస్థితి అండి, ఆర్డినెన్స్. సో ఎస్, सोशल जस्टिस बेहद जरूरी है, उसको लेके आपने एक बड़ा फैसला लिया है। 23% से लेके 42% तक की आपने बात कर दी है। दिल्ली में कल आप पार्टी आला कमान के नेताओं से भी मुलाकात करने वाले हैं, जहां पे तमाम बड़े नेता शामिल होंगे। आपने पहले अपने भाषणों में कहा कि सोनिया जी का विजन हम तेलंगाना में आगे लेकर बढ़ाएंगे। सोनिया अम्मा कह के हमेशा आप बुलाते हैं, उनको रहें। सवाल ये है कि किस तरीके से कल अपने आला कमान को ये सारी बातों को बताएंगे, और तेलंगाना के भीतर जो आप करने जा रहे हैं ये कितना बड़ा गेम चेंजर होगा। तो मैं एक बात साहब कहना चाहता हूँ, इसीलिए हम तेलंगाना राज्य सरकार के तरफ से हमारे मंत्रीगण के साथ साथ हमारे लोकसभा राज्यसभा एमपीओ के साथ साथ कल हम लोग लीडर ऑफ अपोजिशन इन लोकसभा राहुल गांधी जी से, लीडर ऑफ अपोजिशन इन राज्यसभा मल्लिकार्जुन खड़गे जी से कल सवेरे हम लोग मिलने वाले हैं। क्योंकि फरवरी 4, 2024 में हम शुरुआत किए, फरवरी 4, 2025 में हम कंप्लीट किए। जनगणना में जाति गणना हम लोग पूरे किए। इसीलिए तेलंगाना राज्य ने ये फैसला किया, फरवरी 4 इज सोशल जस्टिस डे। एवरी ईयर फरवरी 4 वी आर गोइंग टू सेलिब्रेट एज ए सोशल जस्टिस डे। We have done meticulously, scientifically, and we have passed a resolution, we have passed a bill 42% एजुकेशन एम्प्लॉयमेंट में ओबीसी रिजर्वेशन देने के लिए, और पॉलिटिक्स इन लोकल बॉडीज 42% रिजर्वेशन के लिए हम बिल बनाए। ये 2 बिल गवर्नर के थ्रू केंद्र सरकार को हम भेज दिए। बहुत महीने हो गए, केंद्र सरकार ने इसके बारे में कुछ फैसला नहीं कर रहा है। इसीलिए अभी लोकसभा राज्यसभा चल रहा है, इसीलिए सड़क से लेकर संसद तक लड़ने के लिए हम तैयार होकर तेलंगाना राज्य से हम सब लोग दिल्ली आ चुके हैं। कल सवेरे हम लोग राहुल जी खड़गे जी से मिलकर हम ये गुजारिश करेंगे कि लोकसभा और राज्यसभा में हमारा मदद आए, और शाम को 5 बजे हम लोग पूरा लोकसभा और राज्यसभा कांग्रेस के एमपीओ को जो प्रोसेस ने हम लोग अडॉप्ट किए, जो मेटिकुलस हम काम किए, उसके बाद जो डेटा पूरा हम लोग असेंबली में बोलकर बिल बनाने के बाद हम लोग एक इंडिपेंडेंट एक्सपर्ट एडवाइजरी कमिटी हेडेड बाय जस्टिस सुदर्शन रेड्डी एंड डिफरेंट एक्सपर्ट्स को एक कमिटी बनाए। ये डेटा पूरा उन लोगों को दिए, डेटा एनालिसिस किए, और एनालिसिस के साथ साथ हमको सुझाव दे आगे हम कैसे कार्रवाई चलाना है। तो उन लोग भी सुझाव दिए। आने वाले कैबिनेट में हम लोग उसका अप्रूवल लेकर असेंबली में चर्चा में लागू करेंगे। उसके आगे हम लोग वेलफेयर, डेवलपमेंट, एजुकेशन, हेल्थ एंड पॉलिटिकल रिजर्वेशन के लिए ये डेटा हम लोग इस्तेमाल करने वाले हैं। इसीलिए आज केंद्र सरकार ने हमें बात नहीं मान रहा है। इसीलिए हम लोग पूरा विपक्ष के नेताओं को पूरा जमा करके लोकसभा और राज्यसभा में हम लोग भारतीय जनता पार्टी सरकार, एनडीए सरकार को हम लोग वहां पर जवाब दिए जैसा, हमारे बिल पास किए जैसा हम लोग लोकसभा राज्यसभा में कार्याचरण लेने वाले हैं। इसीलिए हम लोग दिल्ली आए, विपक्ष के नेता लोगों से हम मिल रहे हैं। कल
कांग्रेस पार्टी को और दूसरे पक्षों का नेता लोगों से हम मिलकर हम ये रिक्वेस्ट कर देंगे, तेलंगाना मॉडल जो बनाया जनगणना में जाति गणना, वो मॉडल केंद्र में लागू करना। और तेलंगाना में, क्योंकि पिछले महीने में तेलंगाना हाई कोर्ट हम लोगों के जजमेंट दिया हुआ है, 30 दिन में लोकल बॉडी में रिजर्वेशन तय करो, 90 डेज में चुनाव पूरे करो। तो हम लोग 30 दिन में 42% देना है तो पहले बिल पास होना, इसीलिए हम लोग दिल्ली आए। हम मदद मांग रहे हैं, पत्रकारों से भी हमारा गुजारिश है कि आप लोग पूरा मदद करो। ये किसी व्यक्ति के लिए नहीं, एक जाति के लिए 100 साल के बाद 1931 में ब्रिटिशर्स ने किए, उसके बाद हम लोग ने किया, तेलंगाना ने किए। 100 साल के बाद ये मुद्दा आए, ये मुद्दा को हम अमल किए। जब मंडल कमीशन आया, पूरी तरीका से मंडल कमीशन लागू नहीं हुए। मंडल कमीशन भी रिपोर्ट दिया हुआ है ये ओबीसी बैकवर्डनेस के बारे में, मगर तब पॉलिटिकल क्राइसिस कुछ था। मगर आज के तारीख में हम लोग सब तैयार होकर आने वाले दिनों में केंद्र सरकार को कैसे जवाब देना, केंद्र सरकार से हमारा जो काम है काम लेना, उसके लिए हमारा रणनीति तैयार है। वो हिसाब से हम लोग आगे लड़ने वाले। आगे हम लोग ओबीसी रिजर्वेशन लागू करेंगे। 2029 लोकसभा इलेक्शंस इज द लिटमस टेस्ट फॉर ओबीसी रिजर्वेशन बढ़ाने के लिए। पहले केंद्र सरकार ने कहा जनगणना में हम जाति गणना नहीं करेंगे, सुप्रीम कोर्ट भी एफिडेविट दिया हुआ था, मगर तेलंगाना में हम ये करके दिखाए। उसके बाद केंद्र सरकार ने उनके सोचधारे को बदल लिए। आज 2026 जाति गणना में जनगणना में जाति गणना के लिए अभी आदेश दिया हुआ है। तो इसीलिए रिजर्वेशन बढ़ाने का दूसरा जिम्मेदारी। अभी तक जनगणना में जाति गणना करने के लिए केंद्र सरकार तैयार नहीं था, मगर तेलंगाना में हम लोग ये काम करके दिखाए, कैसे करना, एक रोड मैप बना दिए, रास्ता दिखाए। by compulsion government of India has agreed to accept this caste census including caste। तो आगे हम रास्ता दिखाएंगे। अगर रास्ता खो गए तो मोदी जी सरकार ने हम रास्ता दिखाएंगे, हम टार्च बेरर बनेंगे। जो राहुल गांधी ने वादा किया है वो सोने का लकीर है। जब भारत जोड़ो में कन्याकुमारी से लेकर कश्मीर तक 150 दिन 4000 किलोमीटर पदयात्रा में तेलंगाना में 25 दिन राहुल गांधी ने पदयात्रा किया था, कुछ कम 400 किलोमीटर। तब वादा किया था तेलंगाना जनता को, कांग्रेस का सरकार बना दो, हम लोग तेलंगाना राज्य में जनगणना में जाति गणना करने के लिए। राहुल गांधी वादे के ऊपर तेलंगाना राज्य में हम लागू किए। फरवरी 4 तारीख 2024 में हम शुरू किए, फरवरी 4 2025 में हम पूरा किए। फरवरी 4 इज सोशल जस्टिस डे फॉर तेलंगाना स्टेट। तो भारतीय जनता पार्टी कुछ भी बोलने दो, कुछ भी बहाना बोलने दो। कुछ लोग बोल रहे हैं मुस्लिम रिजर्वेशन निकाल दो, इसमें से 10% मुस्लिम को हटा दो, हम मदद देंगे। मैं सीधा सीधा बीजेपी नेता लोगों को सवाल करना चाहता हूं। नरेंद्र मोदी जी का जो जन्म लिए गुजरात में, आज के तारीख में नरेंद्र मोदी जी जहां से लोकसभा रिप्रेजेंटेशन कर रहे हैं उत्तर प्रदेश से, और जहां पर आरएसएस केंद्र कार्यालय महाराष्ट्र नागपुर से, 3 राज्यों में आप मुस्लिम को हटा दो। 3 राज्य सरकार आप कहिए, गुजरात, उत्तर प्रदेश एंड महाराष्ट्र, 3 के 3 आपका ही सरकार है। 2 जगह से, एक जगह में मोदी जी जन्म लिए, दूसरे जगह में रिप्रेजेंट कर रहे हैं, तीसरे जगह में आरएसएस है, आरएसएस नेशनल हेडक्वार्टर्स है। अगर हिम्मत है तो आप लोग ये 3 राज्यों में मुसलमानों का रिजर्वेशन हटा के दिखाओ। भटकाने के लिए बात मत बोलो, चुनाव के लिए ऐसे कहानी मत सुनाओ। ओबीसी जागरण हो गए, अब ओबीसी रिजर्वेशन देने के लिए तैयार नहीं है। ओबीसी को न्याय करने के लिए आप लोग तैयार नहीं है, इसीलिए मुसलमान का बहाना लेके चलाने के लिए कोशिश कर रहे। ये ऐसा नहीं चलेगा। हम लोग लोकसभा राज्यसभा में आपको पकड़ लेंगे, आपसे ये काम लेकर ही रहेंगे। नहीं है तो सरकार में जो है, सरकार को हम दरखास्त रखेंगे। सरकार में जो कुर्सी में बैठा है वो नहीं सुने तो
कुर्सी से उतार दे कि हमारे नेता को कुर्सी में बैठकर बिठा के हम लोग ये काम कर देंगे। సార్ రాష్ట్రపతి గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లులు ఆర్డినెన్స్ పరిస్థితి ఏంటి సార్? వాట్ ఈస్ ద స్టేటస్? అదే కదా చెప్పిన పెండింగ్ ఉన్నాయి, అదే కదా ఇవ్వాల్సింది. ఏదో ఎక్స్ప్లెనేషన్ అడిగారు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ అని అడిగారు. ఒక్క నిమిషం చెప్పండి. వాళ్ళ పిచ్చోళ్ళ, వాళ్ళకి ఏం తెలుసు? పిచ్చోళ్ళ గురించి ఏంది మనం మాట్లాడుకునేది? ఎవరు చెప్పిండంట వాళ్ళకు? ఎవరు చెప్పిండంట? ఇక దాసోత్సవం గురించి కూడా నువ్వు చర్చ చేస్తున్నావు అంటే కొంచెం నీ స్టేటస్ని చెక్ చేయించాలి. వాళ్ళు క్లారిఫికేషన్ అడిగింది. అది ఆల్వేస్ నువ్వు ఏ బిల్లు పంపించినా సమాచారం అడుగుతారు, దానికి సంబంధించిన వివరాలు అందించడం అయిపోయింది. అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఆ డీటెయిల్స్ ఉన్నాయి, అవి ఇస్తాం. వాళ్ళు ఏం అడిగినా నిన్న బీజేపీ ఒకవేళ అదే మేము పంపించిన సమాచార లోపం ఉంటే ఆ పాయింట్ చెప్పేటోళ్ళు, అది చెప్పట్లేదు. ఒక ఎమోషనల్ ఇష్యూ తీసుకొచ్చి చెప్తున్నారు, ముస్లింలను తొలగిస్తే మేము మద్దతు ఇస్తామని. అది అర్థం లేని వాదన, అర్థం లేని వాదన. ముస్లిం పేరు మీద రిజర్వేషనే లేదు, ఇచ్చేదే లేదన్నప్పుడు చెప్పేది ఎవరు? ముస్లింలకు రిజర్వేషనే ఇవ్వడం లేదు, వెనుకబాటుతనం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తున్నాము. ఆ వెనుకబాటు ప్రాతిపదికన నువ్వు ఏ ప్రాక్టీస్ అయినా చేయొచ్చు. నువ్వు క్రిస్టియన్ ప్రాక్టీస్ చేస్తున్నావా, నువ్వు ముస్లిం ప్రాక్టీస్ చేస్తున్నావా, నువ్వు సిక్ చేస్తున్నావా, జైన్ చేస్తున్నావా, లేకపోతే బుద్ధిజం తీసుకున్నావా, లేకపోతే హిందూయిజంలో నువ్వు ఉన్నావా? ఇట్ ఈజ్ నథింగ్ టు డూ విత్ అవర్ రిజర్వేషన్. రిజర్వేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ది సోషో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్. This is nothing to do with religion. There is no such reservation for religion. They have to understand that. If such thing is real, I am asking a question. Bharatiya Janata Party, go and remove in Gujarat Muslims from reservation OBC and Uttar Pradesh as well Maharashtra. हमारे एमपी लोग, हमारे लोग चर्चा करेंगे, क्योंकि पहले हमारे नेता को पहले बोलने के बाद नेता से और पार्टी से एडवाइस लेके, परमिशन लेके और बाकी पॉलिटिकल पार्टियों से हम नेगोशिएट करेंगे, अब उनका मदद लेंगे। क्योंकि पिछले पार्लियामेंट सेशन के समय पर हम लोग जनता मंतर में धरना किए थे, तब 16 पार्टी के नेतृत्व में कुछ कम 55 एमपी लोग वहाँ पर हाजिर हुए थे। तो अभी भी हम लोग कोऑर्डिनेशन करने के लिए एनसीपी, डीएमके, एमआईएम, आरजेडी, बहुत सारे पार्टी, कम्युनिस्ट पार्टी, बहुत सारे पार्टी के नेता लोग, खासकर पार्लियामेंट मेंबर्स जंतर मंतर धरना में हमारे मदद किए। तो आगे भी ये एक दिन में काम होने वाले नहीं है, एक दिन में एनडीए सरकार सुनने वाले नहीं है। చూద్దాం, ఇంకా ఎత్తుగడలు ఉంటాయి కదా. ఆర్డినెన్స్ పెట్టింది వేరు. మీరు అదే పాత్రికేయ మిత్రులు కూడా పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించకుంటే ఈ రెండింటికి లింకు పెడుతున్నారు. ఆర్డినెన్స్ 2018లో చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 50% రిజర్వేషన్లను లిమిట్ చేస్తూ చట్టం చేసిండు. మేము ఆ లిమిటేషన్ తొలగించడానికి ఆర్డినెన్స్ పంపించినాము. 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ అవకాశాలలో, రాజకీయ రిజర్వేషన్లు పంపించిన బిల్లులు వేరు. 2018లో తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు రిజర్వేషన్లను 50%కి పరిమితి చేస్తూ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించిండు. 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వకుండా చంద్రశేఖరరావు గారు బీసీలకు అన్యాయం చేసిండు చట్టం చేయడం ద్వారా. ఆ చట్టాన్ని తొలగించడానికి మేము ఆర్డినెన్స్ తెచ్చినాం. ఎందుకంటే మాకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది, మీరు తక్షణమే 30 రోజుల్లో రిజర్వేషన్లు నిర్ణయించండి, 90 రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు చేయండి అని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఈ ఆదేశాల నేపథ్యంలో మేము చంద్రశేఖరరావు పంచాయతీరాజ్ చట్టంలో పెట్టిన నిబంధనను తొలగించడానికి మాత్రమే ఆర్డినెన్స్ ఇచ్చినాము. మేము గతంలో చేసిన 42% రిజర్వేషన్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ సర్వీస్, దీస్ 2 బిల్స్ సపరేట్ ఫ్రమ్ దిస్ ఆర్డినెన్స్. దానికి దీనికి ఎలాంటి వివాదం లేదు, చిక్కు లేదు, ప్రతిబంధకము లేదు.
ఆర్డినెన్స్ లో సబ్ కేటగరైజేషన్ చేశారా సార్? ఆర్డినెన్స్ లో సబ్ కేటగరీ దేంట్లో మీరు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ లో దేంట్లో సబ్ కేటగిరీ